భారత ఉపఖండాన్ని ప్రభావితం చేస్తూ ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు స్ఫూర్తితో ఉద్యమించాలని పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపాటి పృథ్వీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. భద్రాచలం పట్నం సాయి డిగ్రీ కళాశాలలో శనివారం భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ జీవిత పాఠ్యాంశాన్ని, మరణ సందేశాన్ని విద్యార్థుల్లోకి తీసుకుని వెళ్లేందుకు పీడీఎస్యు ఆధ్వర్యంలో మునిగల శివప్రసాద్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. నేటి విద్యార్థి యువకులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు స్ఫూర్తితో ప్రశ్నించి వ్యవస్థ మార్పు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సెమినార్ అనంతరం భద్రాచలం డివిజన్ నూతన కమిటీని 15 మందితో ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడిన కమిటీతో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ ప్రమాణ స్వీకారం చేయించారు. చరిత్ర ఆనాడు ఉంది. 7 మందిని ఉరిదీసినటువంటి సందర్భం, గదర్ పార్టీ చేసినటువంటి పోరాటాన్ని అణిచివేయడం కోసం. గదర్ పార్టీ పోరాటాన్ని అణిచివేస్తే 7 మందిని ఉరిదీస్తే ఆ గదర్ పార్టీ నాయకత్వం వహించినటువంటి కర్తార్ సింగ్ శరభ ఫోటోని భగత్ సింగ్ 6 సంవత్సరాల ప్రాయంలోనే అప్పటికే చదువు పాఠశాల విద్యలో ఉన్నటువంటి భగత్ సింగ్ ఆయన ఫోటోని దేవులో పెట్టుకొని ఆయన ఆదర్శంగా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ గదర్ పార్టీ ఏం చేసింది? గదర్ పార్టీ ఆ సందర్భంలో స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో కర్తార్ సింగ్ శరభని ఉరిదీసేటటువంటి క్రమంలో కర్తార్ సింగ్ చివరిగా అంతిమంగా మాట్లాడినటువంటి విషయాలు, నా లక్ష్యం ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడం, నా లక్ష్యం ఈ దేశాన్ని విముక్తి చేయడం, అంతేగాని ఒక వ్యక్తి మీద పోరాటం కాదు. నా పేరు పృథ్వీ, పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. 1931 మార్చి 23వ తేదీన కామ్రేడ్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులని దేశ స్వతంత్రం కోసం పోరాడినందుకు ఆనాడు బ్రిటిష్ ముష్కరులు ఉరిదీసి చంపివేసినటువంటి సందర్భం ఇవాళ రేపు మార్చి 23వ తేదీన రాబోతా ఉన్నది. ఈ మార్చి 23వ తేదీ నాటికి కామ్రేడ్ భగత్ సింగ్ని, రాజగురు, సుఖదేవులని చంపివేసినటువంటి సమయానికి 94 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉన్నది. ఈ 94 సంవత్సరాల కాలంలో కామ్రేడ్ భగత్ సింగ్ నేటికి యువకుడుగానే ఈ దేశ యూత్కి యూకాన్గా కనబడుతున్నటువంటి, ఐకాన్గా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం భగత్ సింగ్ను ఆదర్శంగా తీసుకొని ఆనాడు అతి చిన్న వయసులోనే భగత్ సింగ్ ఏ ప్రేరణతోటైతే వచ్చిండో, గదర్ పార్టీ స్ఫూర్తితోని, జలియన్ వాలాబాగ్ స్ఫూర్తితోని భగత్ సింగ్ అతి చిన్న వయసులో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడం కోసం సిద్ధపడి బ్రిటిష్ ముష్కరుల పైన ఉద్యమించినటువంటి చారిత్రక సందర్భం మనం ఇవాళ అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి యువతరానికి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ దేశంలో పెట్టుబడిదారు వ్యవస్థకు వ్యతిరేకంగా, కుల మతాలకు వ్యతిరేకంగా సోషలిజం కోసం ఉద్యమాలు కొనసాగిస్తున్నటువంటి భారత ప్రజలకి, విద్యార్థి యువకులకి భగత్ సింగ్ స్ఫూర్తిదాయకంగా ఆయన నిర్వహించినటువంటి పోరాటాలు మన కళ్ళ ముందు ఉన్నాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కామ్రేడ్ భగత్ సింగ్ ఈ దేశంలో మతం మీద ఓ స్పష్టమైనటువంటి వైఖరితోని ఉండి ఈ దేశంలో మొట్టమొదటిగా మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని మార్క్సిజానికి జోడించి అధ్యయనం చేసినటువంటి ఒక గొప్ప మేధావిగా, మహామేధుడిని ఇవాళ బ్రిటిష్ ప్రభుత్వం అంటే భగత్ సింగ్ని ఉరిదీసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. కాబట్టి భగత్ సింగ్ 94 సంవత్సరాల కాలంలో కూడా మరణించిన నేటికి ఈ దేశ ప్రజల హృదయాల్లో ఒక ఉత్ప్రేరకంగా, ఒక చైతన్యవంతంగా ఉంటాడని చెప్పేసి భారత ప్రజలు నినదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కామ్రేడ్ భగత్ సింగ్ స్ఫూర్తితోని విద్యార్థి యువకులు ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల పట్ల ఒక వైఖరితోని, పోరాట స్ఫూర్తితోని, ప్రశ్నించేటటువంటి తత్వంతోని ముందుకు రావాలని చెప్పేసి మేము పీడీఎస్గా పిలుపునిస్తా ఉన్నాం. స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం, హక్కుల సాధన కోసం ముందుకొచ్చినటువంటి భగత్ సింగ్ని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల జీవిత పాఠ్యాంశాలని విద్యార్థుల్లోకి విస్తృతంగా తీసుకుపోవడం కోసం, ఆదర్శవంతమైనటువంటి వారి పోరాటాన్ని విద్యార్థుల్లోకి తీసుకొని పోవడం కోసం పీడీఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని విద్యార్థుల్లోకి భగత్ సింగ్ స్ఫూర్తిని మేము తీసుకుపోతా ఉన్నాం. అందులో భాగంగానే భద్రాచలం పట్టణంలో కామ్రేడ్ భగత్ సింగ్ స్ఫూర్తిదాయకమైనటువంటి జీవిత పాఠ్యాంశాన్ని విద్యార్థుల్లోకి తీసుకుపోవడం కోసం ఈరోజు సెమినార్ని నిర్వహించడం అనేది జరిగింది. రేపు 23వ తేదీన కామ్రేడ్ భగత్ సింగ్ స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని స్మరించుకుంటూ
పెద్ద ఎత్తున స్మరించుకొని నివాళులు అర్పించాలని చెప్పేసి విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.